హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. రిపవః సంక్షయం యాంతి కళ్యాణం చోపపద్యతే నాందతే చ కులం పుంసాం మహత్మ్యం మాం శృణుయాన్మమ. మంత్రం మరోసారి. రిపవః సంక్షయం యాంతి కళ్యాణం చోపపద్యతే నాందతే చ కులం పుంసాం మహత్మ్యం మాం శృణుయాన్మమ. మంత్రం మరోసారి. రిపవః సంక్షయం యాంతి కళ్యాణం చోపపద్యతే నాందతే చ కులం పుంసాం మహత్మ్యం మాం శృణుయాన్మమ. శ్రీమాత దుర్గా అంటేనే రక్షకురాలు, మనలను రక్షిస్తుంది. ఆమె తల్లి స్వరూపముతో తన బిడ్డలను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఎవరైతే తమ యొక్క జీవితంలో అనుమానించుకుని విఫలమవుతున్నారో, ఏదైతే ప్రయత్నించి విఫలమవుతున్నారో, వారు భయపడుతున్నారో శత్రుశాంతి మంత్రమును చేసి అద్భుతమైన ఫలితములు పొందగలరు. ఎప్పుడైనా దుర్గాదేవి యొక్క నామం తలిస్తే చాలు ముందు మనకు భయములు పోతాయి. అయితే చాలా మంది అపోహలో ఉంటారు, దేవతలు సౌమ్యంగా శాంతంగా ఉండాలి కదా, ఆ ఉగ్ర రూపములు ఎందుకు అని. ఒకసారి ఒక పిల్లాడు వారి వాకిట్లో నిల్చొని ఉన్నాడు. ఆ పిల్లవాడిపై ఒక కుక్క భౌమంటూ మీద పడ్డది. అప్పుడు ఏం చేసింది తల్లి? పక్కనే ఉండే కర్ర, చీపురు ఏది దొరికితే అది చేతిలో పట్టుకొని ఆ కుక్క నుండి తన పుత్రుణ్ణి రక్షించుకునేందుకు మహోగ్ర రూపంగా కేకలు వేస్తూ ఆ కుక్కపై పడుతుంది. అలాంటప్పుడు మనం ఫోటో తీస్తే ఆవిడ ఎలా ఉంటుంది? ఆవిడ యొక్క నిజ రూపం అది కాదు కదా. కేవలం తన పిల్లాడిని రక్షించుకోవడం కోసం ఆ క్షణంలో ఆ ఉగ్ర రూపం ధరించింది. ఆ కేకలకు, ఆ ఆర్భాటమునకు, ఆ హూంకారమునకు కేవలం తన పిల్లల్ని రక్షించుకోవడమే తప్ప ఇతరత్ర ఉండదు. అదే ప్రకారంగా ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో, ఈ భూమిపై ఉన్నదంతా శ్రీమాత యొక్క సంతానమే. తన పిల్లలను రక్షించుకునేందుకు ఆ ఉగ్ర రూపము మూర్ఖులను లేక దుష్టులను సంహరించేందుకే ఆ ఉగ్ర రూపము గాని తన పిల్లల ఏడ శాంతమైన లలితాదేవిలా, పార్వతీదేవిలా, కాత్యాయనిలా దర్శనమిస్తుంది తప్ప ఉగ్ర రూపం తన భక్తులపై, తన పిల్లలపై ఎప్పుడూ చూపించదు. కేవలం తన యొక్క బిడ్డలను రక్షించుకునేందుకే ఆ ఉగ్ర రూపం. అదే ప్రకారంగా శ్రీమాత మనలను రక్షించేందుకు ఆ ఉగ్ర రూపం దాలుస్తుంది. మన ఆవశ్యకతను అనుసరించి ఆ ఉగ్ర రూపమును ప్రార్థన చేసి మనం రక్షణ పొందుతూ ఉన్నాము. దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు. మనలను రక్షించడానికి శ్రీమాతే లేకపోతే ఎవరు రక్షిస్తారు? ఎవరికి అవసరం ఉంది? పిల్లవాడి యొక్క ఆకలి తల్లికి తప్ప ఎవరికి తెలుస్తుంది? పిల్లవాడి యొక్క ఇబ్బందులు ముందుగా తెలిసేది తల్లిని. ఆ శ్రీమాత ఈ జగజ్జనని, జగత్తును జనింపజేసింది అంటే కన్నది కాబట్టే ఆమె జగజ్జననిగా, లోకమాతగా పేరు పొందింది. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు చెప్పిన మంత్రములు వంటి సహజమైన మంత్రములు చేసి శ్రీమాత యొక్క అనుగ్రహంతో సకల శత్రువులను నిర్జింపజేయవచ్చు, విజయములు పొందవచ్చు, సర్వత్రా క్షేమమును పొందవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము కూడా 16 రోజులు రోజుకు 108 చేయవచ్చు, లేదా యథాశక్తి పఠనం చేసి శత్రువుల నుండి బయటపడవచ్చు. చేయండి. శ్రీమాత యొక్క అనుగ్రహం పొంది సకల విధములైన భయములను పోగొట్టుకొని ఆనందకరమైన జీవితం కొనసాగించాలని ప్రతి వారు తమ యొక్క భక్తి శ్రద్ధలను శ్రీమాతపై చూపించి శ్రీమాత యొక్క అనుగ్రహం పొందేందుకు ప్రతి వారు తమ వంతుగా ప్రయత్నం చేయాలని, హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన పర్వదినముల యొక్క, మన ఆచారముల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.